హాయ్ అండి. ఈరోజు గోంగూర బోటి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూసేయండి. ముందుగా 4, 5 కట్టలు గోంగూర తీసుకొని ఇలా తుంచుకొని శుభ్రంగా వాష్ చేసి ఉంచుకోవాలండి. అలాగే ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బోటీని కుక్కర్‌లో వేసుకొని 4, 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ బోటీని స్టైనర్‌లో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు, 5, 6 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని ఆయిల్‌లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ ఉల్లిపాయలు మగ్గించుకోవాలండి. ఇప్పుడు బోటీని మగ్గిన ఈ ఆనియన్స్‌లో వేసుకొని 4, 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. బోటీ అనేది సాఫ్ట్‌గా కుక్ అయిన తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్ వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలండి. అలాగే స్టవ్ పై మరో బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ముందుగానే కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకొని బాగా మగ్గపెట్టుకోవాలండి. అలాగే ఈ గోంగూరలో కూడా 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. అలాగే ఈ గోంగూర బాగా మెత్తగా వాటర్‌లాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చూసారా, గోంగూర ఈ కన్సిస్టెన్సీకి రావాలన్నమాట. ఇప్పుడు ఈ గోంగూర బోటీలో మిక్స్ చేసుకోవాలండి. ఈ బోటీలోకి గోంగూర అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ బోటీ కర్రీలో ఎలాంటి మసాలా వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది గోంగూర బోటీ కాబట్టి 10-15 మినిట్స్ అయితే ఈ కర్రీని ఇలాగే ఉడికించుకోవాలండి. చూసారు కదా, కర్రీ అనేది కుక్ అయిపోయింది. గోంగూర బోటీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.